అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో కోల్డ్ వేవ్ స్టార్ట్ అయింది. రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి నుంచి చలి మరింత పెరుగుతుందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లోనూ సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుందని అప్రమత్తం చేసింది. ఉదయం నుంచి చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో ఈ ఉదయం 6 గంటలకు అత్యల్పంగా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, గుడ్ మార్నింగ్. తెలంగాణలో చలి తన ప్రభావాన్ని పూర్తిగా చూపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు కోల్డ్ వేవ్ స్టార్ట్ అయింది కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో అయితే చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఉదయం అయితే చలి తన ప్రభావాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించింది. చలితో పాటు చల్లని ఈదురుగాళ్ళు అయితే ఈ రోజు చాలా ఎక్కువగా వీస్తున్నాయి. దీంతో ఈదురుగాళ్ల ప్రభావంతో ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చల్లటి గాలితోటి చాలా అనారోగ్య సమస్యలు కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు అయితే మనకు ఉదయం నుంచి కనిపిస్తుంది. మార్నింగ్ 7 నుంచి మెల్లమెల్లగా ప్రారంభమైనటువంటి చల్లని ఈదురుగాల వేగం క్రమక్రమంగా పెరుగుతూ ఇంకా కంటిన్యూనే అవుతుంది. నైట్ టైంలో మాత్రం ఇంకా చలి చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చలి ఒక ప్రభావంతో పాటు ఈదురుగాళ్లు చల్లటి గాళ్ల ప్రభావం కూడా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ ఇటు డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. శివ, సో ఇలాంటి పరిస్థితులలో మనకు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుంది. ఉదయం నుంచే కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా చిత్తూరులో ఈ రోజు మార్నింగ్ 6 గంటలకు అత్యల్పంగా రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా నమోదైంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో మన గతంలో కూడా సేమ్ ఈ రెండు ప్రాంతాల్లోనే కుమ్రభీం, ఆసిఫాబాద్ జిల్లా చిత్తూరులో గత 20 రోజుల క్రితం కూడా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాదు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కూడా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఈ రెండు ఏరియాల్లోనే ఈ చలికాలం సీజన్ లో రికార్డు స్థాయిలో తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శివ, ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే క్రమక్రమంగా టెంపరేచర్ అనేది మనకు పడిపోతుందని చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో గణనీయంగా పడిపోతున్నాయి. దాంతో పాటు ఏపీలో కూడా వర్షాలు తగ్గడంతో కూడా చలి కూడా ప్రభావం చలి పెరిగి ఆ ప్రభావం కూడా మనకు తెలంగాణ మీద చూపిస్తుంది. శివ, ఇక మనకు తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల 5 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాబోయే 10 రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి చలి విపరీతంగా పెరగడంతో పాటు చలి గాలుల ప్రభావము, చలి గాలుల వేగం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ఇప్పటికే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లో ఈ రోజు నుంచి కూడా మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రారంభమయ్యేటువంటి ఈ చలి ప్రభావం రాష్ట్రం మొత్తం విస్తరించి మరోసారి పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది చలి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రిగూడెం జిల్లాలో మాత్రం కాస్త కొంచెం చలి తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చెప్పారు. ఇక హైదరాబాద్ సిటీలో కూడా మనకు విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీ తో పాటు అవుట్కట్స్ లో కూడా చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చలి గాలిల ప్రభావము హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. రాత్రితో పాటు మార్నింగ్ తెల్లవారు జాము వేళల్లో విపరీతమైనటువంటి పొగ మంచు కూడా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు తూర్పు దిశలో వీచే అవకాశాలు ఉన్నాయి. గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో మనకు గాలులు వీస్తున్నాయి. ఈ చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా అయితే వృద్ధులు గాని, చిన్నపిల్లలు గాని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, అలానే ఆస్తమా ఉన్నవాళ్ళు, శ్వాసకోశ సంబంధితటువంటి సమస్యలు ఉన్నవారు, స్కిన్ సంబంధించినటువంటి డిసీజ్ ఉన్న వాళ్ళైతే చలి ప్రభావం నుంచి తమను తాము కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా అటు డాక్టర్ కూడా చెప్తున్నారు శివ. ఇక ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత చాలా పెరిగింది. చాలా ఏరియాలో కూడా 13 నుంచి 15 డిగ్రీల మధ్య మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో టెంపరేచర్లు పడిపోతున్నాయి, కానీ హైదరాబాద్ అవుట్కట్స్ లో మాత్రము చలిగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చల్లటి గాలుల ప్రభావంతో అయితే సిటీ అవుట్కట్స్ లో, సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక మార్నింగ్ ఉన్నటువంటి పొగ మంచు కారణంగా అటు నేషనల్ హైవేస్ మీద కానీ, స్టేట్ హైవేస్ మీద కానీ, మెయిన్ రోడ్ల పైన కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అవుతుంది. వాహనాలు కూడా ముందుకు కదలడానికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులలో ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ కూడా కనిపించకపోవడంతో ఫ్లడ్ లైట్స్ వేసుకోవడం కానీ, పార్కింగ్ లైట్స్ వేసుకొని కూడా వాహనాలు ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో చలి ప్రభావం ఇప్పుడు మనకు డిసెంబర్ లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చలి తన ప్రభావాన్ని పూర్తిగా చూపించేటువంటి నెల డిసెంబర్ నెల కాబట్టి రాబోయే రోజుల్లో అయితే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.